Hello guys, welcome back to our YouTube channel SDS Gaming Montreal. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను. ఇవాళ మనం ఆడబోతున్నాము సిఎస్ ర్యాంక్డ్ అండ్ కస్టమ్ మ్యాచ్ విత్ ర్యాండమ్ ప్లేయర్స్. గేమ్ ఆడే ముందు ట్రైనింగ్ ఆడదాం ఫస్ట్, ఎందుకంటే 2 months అయింది, సెప్టెంబర్లో ఆడా. సో గేమ్ ప్లే తగ్గుంటుందో చిన్న డౌట్, అది చెక్ చేసుకోవాలి. సో ఒకసారి ట్రైనింగ్ పెడదాం, చూద్దాం. 10 kills అయినాక బయటకు వచ్చి కష్టం ఆడదాం. లెట్స్ సీ గైస్. మనం ఇప్పుడు MP5 స్కార్ తీసుకుంటున్నాం, ఎందుకంటే MP5 నా ఫేవరెట్ గన్స్. చూద్దాం గాయస్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఫస్ట్ కిల్ నేనే వెళ్ళిడ్రా. ఓ మై గాడ్, ఓ పడుతుంది గాయస్, కానీ సరిగ్గా పడట్లే. ఓ కాళ్ళ మీద ఏం పోతుంది గాయస్, కాళ్ళ మీద ఏం పోయింది గాయస్, కాళ్ళ మీద. చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం, ఆగండి. కిల్ చోరీ చేసా, సారీ బ్రో కిల్ చోరీ చేసినందుకు. పడతలేదు కదా అసలుకి, తగ్గిపోయింది గేమ్ ప్లే. బ్రో షిట్ మ్యాన్, ఇప్పుడు తగ్గేదిలే గైస్ అని అనుకుంటున్నా. ఇప్పుడు అట్లీస్ట్ స్ట్రీక్ ఉండాలి. చూద్దాం, ఇప్పుడు 2 months అయింది ఆడకుండా. చూద్దాం, మొత్తం తగ్గిపోయింది గేమ్ ప్లే. బ్రో షిట్, నేను బాట్ గన్ చేస్తున్నారు గైస్. మీరు అందరూ ఏం చేశారా మీకు, మీ అందరికి నేను ఇప్పుడు చూద్దాం గైస్. లాంగ్ రేంజ్లో ఎవరినైనా కొడదామా అని. ఏం అస్సలకే పడతలేదు గైస్, మొత్తం బాట్ లెక్క ఆడుతున్నా. ఇంకొంగ వేసుకొని వస్తుండే ఒకరు, చూసారనుకుంటా నన్ను. ఓ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది గైస్. అది గైస్ చూసారా డ్రాగ్ ఎట్లా లేపాను, సరిగా పర్లేదు. షిట్, చూద్దాం గైస్. షిట్, పడతలేదు గైస్ సరిగ్గా. కవర్ తీసుకొని కొడుతున్నాడు గైస్, గ్లూ వేసాడు లీడర్. చూద్దాం ఇప్పుడు. పడ్డది గాయస్, ఇలాంటి గేమ్ ప్లే నాకు కావాలి. షిట్ మ్యాన్, నోవల్ స్కిల్ అయితే వచ్చింది కదా, అది మ్యాటర్. ఏం చేద్దాం, డబుల్ బ్యారల్ పవర్ మనం చేతిలో ఏం లేదు గాయస్. అన్న నేను ఏం చేసినా పాపం. అన్న ఏందన్నా, నన్ను కొట్టని కదా మీరు, కావాలని పగడబందిగా ప్లాన్ చేసారు కదా నన్ను కొట్టడానికి. బ్రో 2 months తర్వాత ఆడుతున్న, కొంచెం దాలిదే చూపించండి నా మీద. బాట్లే నేను నీ బాట్ కానీ గాయస్, నేను బాట్ కానీ గాయస్, నేను ఊర్రా బాట్ కానీ. చూసారా ఇప్పుడు పడ్డది గాయస్, కానీ కిల్ చోరీ చేశారు ఎవరో మాన్బావులు ఎవరో. ఓ గ్లూ బాల్ పడట్లేదు, షిట్ గ్లూ బాల్ పడట్లేదు గాయస్ అస్సలకే. అది ప్రీసెట్ చేంజ్ చేసుకోలేదు గాయస్, ప్రీసెట్ చేంజ్ చేసుకోవాలి. ఇంకొక కిల్ అనుకుందాం, ఇంకొక కిల్ కొట్టి ఓ బ్రో
హెల్త్ తక్కువ ఉండే గైస్ అందుకే. కిల్ చోరీ. వెళ్దాం గైస్ ఇప్పుడు కస్టమ్ మ్యాచ్కి. దానికి కష్టం ఆడే ముందట ఫస్ట్ అయితే చేంజ్ చేయాలి కదా నా కస్టమ్ సెట్టింగ్స్. గ్లోవల్ అస్సలకే పడట్లే గైస్, ఎందుకో నాకు తెలియదు అది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కస్టమ్ మ్యాచ్ ఆడదామా, స్టార్ట్ చేద్దామా. వన్ వి వన్ గైస్, కస్టమ్ ర్యాండమ్ ప్లేయర్ తోటి చూద్దాం ఎవరు గెలుస్తారో. 7 రౌండ్సా లేకపోతే ఎన్ని రౌండ్స్? 5 రౌండ్స్ పెడదాం గైస్, 5 రౌండ్స్. అండ్ చూద్దాం నా అపోనెంట్ ప్లేయర్ ఎవరు? సుబ్రాట్. ఓకే, నైస్ నేమ్ సుబ్రాట్. సారీ గైస్, సుబ్రాట్. నైస్ టు మీట్ యూ సుబ్రాట్. చూద్దాం బాగా రోజుల తర్వాత. కమాన్ శ్రీతన్, వాట్ హ్యాపెండ్? I've done this 1,000 times. Virtual reality. కస్టమ్ మ్యాచ్లలో ఏంటి నాకు అలవాటు లేదు గైస్. కస్టమ్ మ్యాచ్లలో షార్ట్ గన్ అంటే ఇట్లా మ్యాక్స్ 7 వాడడం అది చీటింగ్. అది మేము పెట్టుకున్న రూల్స్, మా ఫ్రెండ్స్ మేము పెట్టుకున్న రూల్స్. బై ద వే మై నేమ్ ఇస్ శ్రీతన్. ఆయన ఇంకా ఇద్దరు లోగోలో తెలుసు కదా మీకు. నీ బాడ్ కానీ గైస్. బ్రో లాల్ ఏమో వేస్తున్నావు బ్రో, ఇప్పుడు నేను ఏమన్నా నిన్ను బ్రో, నేను బాడ్ కానీ అసలు. అరే అట్లీస్ట్ ఫైట్ అని రా శ్రీతు. బో మీరు రిపేర్ కిట్ కొట్టుకో, ముందు రిపేర్ కిట్ అసలే. క్యాంపింగ్ వద్దు, రష్ చేస్తే రష్ చేయాలి, లేకపోతే క్యాంపింగ్ చేయాలి. రష్ చేద్దాం, ఇలా అయితే అట్లే చూసుకుందాం ఏం జరుగుతుందో. దాన్ని పట్టుకుంది మంచిది. ఎవరు ఎట్లా వస్తారో మనకు కూడా తెలియదు కాబట్టి దాన్ని పట్టుకొని రెడీ ఉండాల్సింది. క్యాంపింగ్ చేయాలా గాయస్? ఐ థింక్ వాడు పైన ఉన్నాడు అనుకుంటా గాయస్. వేర్ ఈస్ ద డూడ్ మ్యాన్? దొరికేసాడు, ఇక్కడ ఉన్నాడు గాయస్. కరెక్ట్ పడ్డది గాయస్, అవన్కి హెడ్ పడ్డది. 109. చూద్దాం. గాయస్ ఈ రౌండ్ నేనే గెలవాల్సింది. షిట్. సో రైడన్ క్యారెక్టర్ ఎవరు వేసుకుంటారో వాళ్ళు జోసెఫ్ క్యారెక్టర్ పెట్టుకుంటే అయిపో గాయస్. I can take you all by myself. I need nobody. వద్దు, వేరే తీసుకుందాం. యూఎంపీ షార్ట్ గన్ తీసుకుందాం. వుడ్ పీకర్ ఉంటే అయిపో గాయస్. మంచి స్పిన్ ఉంది, డబ్బు యాక్యురసీ. నేను కన్ఫ్యూజ్ చేయాలి గైస్. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో మనకు కూడా తెలియదు కాబట్టి. కనబడ్డాడు. ఓకే, వాడు వస్తుండు. యార్ నేను బాడీగా అసలు నాకు ఇవాళ తెలిసింది నేను బాడీగా అన్నాను. షిట్, వన్ సైడ్ సింగిల్ హ్యాండెడ్ ఓడిపించింది నన్ను. నాకు వద్దయ్యా, నాకు వద్దు. మళ్ళీ ఆడదాం, ఒక్క నిమిషం. ఫెయిలియర్ ఇస్ దిస్ ఫస్ట్ సక్సెస్ టు విన్ గైస్, నెవర్ గివ్ అప్. చూద్దాం మళ్ళీ ఇప్పుడు నాతోటి కష్టం ఆడడానికి ఎవరు వస్తారో. Fox9Q9 2Q20. హాయ్, నైస్ టు మీట్ యూ. చూద్దాము ఇప్పుడు ఏం జరుగుతుందో.
కాదా? షిట్, మర్చిపోయినా గాయస్ అన్లిమిటెడ్ ఏమో పెట్టడం. అన్లిమిటెడ్ ఏమో కదా, అన్లిమిటెడ్ I've done ఏమో this కాదు. 1,000 times. స్కార్ త్రిబుల్ చిప్ ఓకే. Virtual దాని తర్వాత reality? స్కార్ త్రిబుల్ చిప్ పట్టుకొని థామ్సన్ పట్టుకో, తెలిసింది కదా, రిపేర్ కిట్టును ఆరెంజ్ వేసుకున్నాం కాబట్టి మష్రూమ్ ఇంకా రిపేర్ కిట్ కొనుక్కోవాలంతే. ఆపోనెంట్ ప్లేయర్ ఎలా వస్తాడో, ఎలా ఎంత తో ప్లేయరో నాకు తెలియదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, లాస్ట్ మ్యాచ్ లెక్క కావద్దు. క్యాంపర్ అనుకుంటా, నా అపోనెంట్ క్యాంపర్ అనుకుంటా, చూద్దాం ఏంది మరి. మొత్తం క్యాంపర్ లెక్క ఆడుతున్నాడు, ఎక్కడ కనబడట్లే. ఇక్కడ ఉన్నాడా? ఆఫ్లైన్ ప్రాంకా బ్రో, ఆఫ్లైన్ ప్రాంకా? ఇక్కడ కూడా లేడు. ఉంటే ఇంకెక్కడ ఉంటాడు బ్రో? నువ్వేనా బ్రో? ఎలా ఉంది బ్రో హెడ్ షాట్? హెడ్ షాట్ ఎలా ఉంది బ్రో? బ్రో ఎలా ఉంది బ్రో హెడ్ షాట్? I may not be a game master, మొత్తం గ్రెనేడ్లే బ్రో. వీడు గ్రెనేడ్ వేసే క్యాండిడేట్ వీడు కస్టమ్ రూమ్స్లో. వీడు వేస్ట్ ఫెల్లో గైస్. కస్టమ్ లెవెల్ గ్రెనేడ్ వేయద్దు యాక్చువల్ చెప్పాలంటే, వాళ్ళని బాట్ అంటారు. ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చేసాం, సెకండ్ మ్యాచ్ చూద్దాం. ఎక్కడ ఉన్నారమ్మా? గ్లూవల్ వేసుకుంటా క్యాంపింగ్ చేస్తున్నారా? రండి. దా స్కార్ త్రిబుల్ చిప్ దానికోసం వెయిట్ చేస్తుంది. షిట్, అయిపోయింది గాయ్స్, ఇంకో రౌండ్ కూడా గెలిచేసా. ఓ ఈ బ్రో అసలు ఎప్పుడు ఏ కనబడతారో వానికి తెలియాలి. ఒకసారి I may not be a game master, డబ్బులు but I am a కావాలి, master ఒకసారి of games. డబ్బులు లేడబ్బులు ఒక్కటి కూడా కావాలి. ఇంకేం కొందాం, ఇదంత చాలుతి. ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 80 ఉన్నాయి. చూద్దాము ఇప్పుడు ఏమవుతుందో. ఎలా వస్తున్నావురా? కొంచెం చెప్తే నేను కూడా వస్తా అట్లా ప్రిపేర్ అయ్యి. ఇప్పుడు లాస్ట్ రౌండ్లో చూసారా గైస్ వన్ మూమెంట్? ఓ షిట్, First doom. అచ్చా అచ్చా ఓకే, నువ్వు డబ్ల్యూఏ సరే చూసుకుందాం దా బ్రో. I may not be a Sai game and Sai. master, but I am a master of games. డబ్బులు పెట్టారు పట్టుకున్నా అనుకో, నేను మళ్ళీ మంచిగా ఇప్పుడు ఎత్తున్నా. నేను కూడా అది పట్టుకున్నా. నా రిపేర్ కిట్స్ అన్నీ పోయాయి, అందుకే కొనుక్కోవాలి. క్యాంపింగ్ వేస్తా ఈ రౌండ్ నేను. వాడు ఫస్ట్ రౌండ్ ఎలా క్యాంపింగ్ వేస్తా, నేను కూడా అలా క్యాంపింగ్ చేస్తా. వాడు పిచ్చోడు కావాలి. వాడు ఏడి ఓకే, మనోడు కూడా ఇట్లనే వస్తుండు. ఓకే రండి, మీకోసమే వెయిటింగ్. భయ మీకోసమే వెయిటింగ్ దా. బాట్ ప్లేయర్ బ్రో, మీరంతా బాట్ ప్లేయర్. కస్టమ్ రూమ్స్లలో ఎవరైనా గ్రెనేడ్ వేస్తారా?
రా బ్రో, నీకోసమే వెయిటింగ్. MP5 త్రిబుల్ చిద్దా. అయిపాయే బ్రో, అయిపాయే. ఇలా ఉంది దెబ్బ. డబ్బులే అమ్మా. I may not be a game master, but I am a ఇలా master of ఉంది games. దెబ్బ. మనం రిపేర్ కిట్లు బాగా వాడతాం కాబట్టి బాగా కొంటాం. ఏయ్ ఓకే, 51 ఉన్నాయి చాలు ఈ రౌండ్కి. ఇప్పుడు నా 2 ఫేవరెట్ గన్స్ నా దగ్గరనే ఉన్నాయి కాబట్టి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో, ఎవరు గెలుస్తారో. వాడు ఎలా వస్తాడో నాకు తెలియదు. గ్లోవల్ వేసాడు, ఇట్లా వస్తున్నాడు అడిదిక్కు. గ్లోవల్ వేసిండు కాబట్టి ఈ దిక్కు నుంచి వస్తలేడు వాడు, అడిదిక్కు నుంచి ట్రాప్ వేయడానికి. నువ్వు దాబ్రో షిట్ యార్. ఇప్పుడు నా నుంచి తీసుకున్నాడా ఏంటి? తీసుకోలే కదా. అదే I may not be a game master, but I am a master of games. వాడు ఎలా అవసరం. ఓకే, వాడు డెజర్ట్ ఈగల్ పట్టుకున్నాడా? వాడు ఏంటి అసలు? వాడు నేడ్లు వేస్తున్నాడు బ్రో, అది నా బాధ. అంత పిచ్చోళ్ళమేం కాదమ్మా మేము. నువ్వు వస్తే మేము కొడతాను నిన్ను. నీకోసమే వెయిటింగ్. మినీ యూజర్ తలపల కొట్టడానికి ట్రై చేస్తా. ఓకే. క్యాంపింగ్ అంటే ఇలా ఉండాలి బ్రో. ఎలా ఉంది నా దెబ్బ? అలా ఉంటుంది మనతోని. మినీ యూజితో చంప. నువ్వు ఒక ప్లేయర్ అంట. ఇప్పుడు మనం ఒక CS గేమ్ ప్లే ఆడబోతున్నాం. చూద్దాం ఇప్పుడు దానిలో ఏమవుతుందో. ఒక విన్ ఒక లూజ్ తోడు వస్తున్నాం. చూద్దాం ఇక ఒక విన్ ఒక లూజ్ తోడు వస్తున్నాం కాబట్టి ఈ మ్యాచ్లో కష్టం కాదు కాబట్టి, ఇది CS మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. మైక్ ఆఫ్ చేసుకోవాలి. అంత నాకు మైక్ ఆన్ చేసే అలవాటు లేదు కాబట్టి. మా ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఆడేటప్పుడు మైక్ ఆన్ చేయమన్నా ఏదో ఒకటి చెప్పి ఇట్లా ఎక్స్క్యూజ్ చెప్పి నేను ఆన్ చేయ. ఎందుకంటే నాకు ఇట్లా ఆన్ చేసి ఇట్లా మాట్లాడే ఇష్టం లేదు. మైక్ ఆన్ చేయకపోతే ఇంకోటి నా పక్కకే ఉండాలి వాళ్ళు. ఒకవేళ కంపల్సరీ అంటే నా పక్కకే ఉన్నాయి అయితే అస్సలకే నా పక్కకనే ఉండాలి, లేకపోతే నేను అస్సలకే ఆన్ చేయాలి. నా పక్కకే ఉండాలి కమ్యూనికేషన్ చేయాలంటే నాతోటి, లేకపోతే నేను అస్సలకే ఏం బల్లే మన టీమ్మేటే కాబట్టి నా కిల్ చరీ అయిపోయింది. సర్లే నేనేనో అనుకుంటాం అన్నీ అవుతా ఏంటి. ఒకడు పైన ఉన్నాడు అనుకుంటా, ఒకడు పైన ఉన్నాడు అని అనుకుంటున్నాను. సరిగ్గా కనబడట్లేదు, సరిగా పడట్లేదు. షిట్, పడ్డది గాయ్స్ ఇప్పుడు డ్రాగ్ వానికి.
180 ఉంది. ఇప్పుడు ఏంటి నాకు ఏమొచ్చింది, గ్లూ వాల్ I వచ్చింది may కదా. not be సో a game దాంతో master, P90 కొంటా. but I am a master of games. చూద్దాము ఇప్పుడు ఏ రౌండ్ పోతుందా పోదా. రండి బ్రో, ఎక్కడ క్యాంపర్ ప్రో మ్యాక్స్ లెక్కున్నారు కదా. ఈ బ్రో ఈడు ఎవడో కానీ రైడర్ క్యారెక్టర్ వాడుతుండు అసలు. నాకు నువ్వు ఎవడివి రా నువ్వు? First doom. Still on cooldown. Help me! ఎస్, ఇప్పుడు చంపేసాం. థ్యాంక్స్ బ్రో, లైక్ కొట్టావు. ఎవరు లైక్ కొట్టినో నాకు తెలియదు. థ్యాంక్స్ లైక్ కొట్టినందుకు. Thanks. Good job. I may not be a game master, షార్ట్ అవుట్ but I am a master of games. Wolf Gang 09. Thanks for liking my gameplay. Thanks. So now it's time for the second round. Let's see who wins. రష్కి పోవాలా అద్దా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తీసుకోవచ్చామంటారా గైస్? మన నెంబర్ 4 వుల్ఫ్ గ్యాంగ్ 09 వెళ్ళాడు రష్కి. చూద్దాం. ఓ లూటింగ్ చేస్తున్నా, లూటింగ్. అచ్చా భయ, మీరు ఇక్కడనే ఉన్నారా? Shit. ఏం సరిగ్గా పర్లే గాయస్. ఓపి Help me! ఏం కాదు, ఓపి. వాడి టీమ్మేట్ రివైవ్ చేస్తున్నాడు. కానీ కొట్టండి ఎవరొకరు. వాడి టీమ్మేట్ ఓపి. ఫస్ట్ టైం రైడర్ క్యారెక్టర్ Double takedown. అనేలోపే అయిపోయా. నథింగ్ గైస్, నెవర్ మైండ్. ఓ లీడింగ్లో మనమే ఉన్నాం. I may not be a game master, but I am a master of games. లాస్ట్ రౌండ్ స్కార్ త్రిబుల్ చిప్ ఉన్న P90 పడదాం ఒకవేళ ఎనఫ్ మనీ ఉంటే. లేకపోతే P90 లేకపోతే స్కార్ ఏదో ఒకటి పడదాం. ఏదో ఈ మ్యాచ్లో ఈ రౌండ్లో ఏదో ఒక రౌండ్లో ఈ మ్యాచ్లో స్కార్ అయితే పట్టి తీరాలి. బికాస్ స్కార్ P90 అండ్ MP5 ఈజ్ మై ఫేవరెట్ గన్. ఇక్కడ MP5 లేదు కాబట్టి P90 వాడుతున్నాను, లేకపోతే MP5 వాడేటోని. చూద్దాం. వుల్ఫ్ గ్యాంగ్ బ్రో, నువ్వేందో నాకు ఇచ్చేయచ్చు కదా. థ్యాంక్స్ బ్రో. నువ్వు ఏదైనా డ్యామేజ్ పడ్డది, మనకి డ్యామేజ్ పడ్డది. రండి నాకు సపోర్ట్కి రండి. ఇక్కడ వెనక నుంచి వచ్చిర్రు అనుకో అయిపోయా. అందుకే చూసుకోవాలి. First doom. దొరికాడు ఎన్ని. వెయిట్, Thanks. Double takedown. నాకు కిల్ చోరీ చేశాడా వాడు? ఓ నథింగ్, నెవర్ మైండ్. అరే వెనక నుంచి ఎట్లా వస్తారా మీరు? నాకు అర్థం కాదు. Double takedown. Double takedown. ఓకే ఏం కాదు. I may not be a game master, but I am a master of games. చూద్దాం ఇదే లాస్ట్ రౌండ్ అవుతుందా. షీట్ యార్, కానీ స్కార్ బట్లే. ఈ రౌండ్ గిట్టా గెలిచినాం అనుకో మ్యాచ్ అయిపోయింది.
సో నా మాట మీద నేను ఉండను. Head there. సో చూద్దాం గాయ్స్, ఒక్క నిమిషం చూద్దాం ఏమవుతుందో. ఒక లూటింగ్ చేద్దామా, అక్కడ ఎనిమి కవర్ తీసుకొని కొడుతున్నారు డ్రాగ్లు వేద్దాం అనుకుంటే. చూద్దాం. ఐ డోంట్ వాంట్ షార్ట్ గన్. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో నాకు షార్ట్ గన్ వద్దు. సో స్నీకర్గా వెళ్ళి కొట్టొస్తా వాళ్ళని. ఎనిమికి తెలియదు అనుకుంటే ఇక్కడనే ఉన్నారు ఎనిమి. ఇక్కడ ఉన్నాను తెలియదా బ్రో నీకు? ఇప్పుడు వాడు రివైవ్ ఇస్తాడు. Good job. Shit guys, shit. ఇప్పుడు స్కార్ పడదాం. స్కార్ I may not be a game master, but I am a master of games. ఎందుకంటే వెస్ట్రన్ హెల్మెట్ కావాలి కాబట్టి నాకు ఏది లేకపోయినా వెస్ట్రన్ హెల్మెట్ కావాలి. ఎందుకంటే మనం ఎనిమీస్ని చెప్పలేం వాళ్ళు ఎలా కొడతారు అని. సో చూద్దాం. సో మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి కొనేదే బెటర్. అది ఏ లెవెల్ వెస్ట్లోనే సరే, Need equipment. అది ఎంత ఉన్నా సరే నేను నా డబ్బులు సేవ్ చేసి కొంటాను. ఎందుకంటే నేను రిస్క్ తీసుకోను. ఎందుకంటే మన అపోనెంట్స్ మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి. పడ్డా ఒకనికి. మనోడు భయపడి బోనాఫైర్ వేసుకుంటున్నాను అనుకుంటా. నువ్వు రా బ్రో, నీకోసమే వెయిటింగ్ నేను. అట్లుంటుంది మా ప్లాన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. నేను ఇవాళ నుంచి చెప్తున్నాను, ప్రతి వీకెండ్స్లో ఒక వీడియో కంపల్సరీ. సో సీ యూ చాచా ఇన్ ఈవినింగ్స్. బాయ్ బాయ్.